ఇప్పుడు వచ్చేసి మనం టెంపరేట్ సైక్లోన్స్ గురించి నేర్చుకుందాం. టెంపరేట్ సైక్లోన్స్ గురించి నేర్చుకుందాం. టెంపరేట్ సైక్లోన్స్ ఎలా అంటే సైక్లోనిక్ సిస్టమ్స్ అనేటివి మిడ్ అండ్ హైలైట్స్ మిడ్ అండ్ హై లాటిట్యూడ్స్ అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ జనరేట్ అవుతాయి 35 degrees నుంచి 65 degrees లాటిట్యూడ్స్కో. దీన్ని టెంపరేట్ సైక్లోన్స్ అంటారు. టెంపరేట్ రీజియన్లో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కూడా అంటారు, ఎక్స్ట్రా ట్రాపికల్ అని కూడా అంటారు, దీన్ని ఫ్రంటల్ కూడా అంటారు, వేవ్ సైక్లోన్స్ కూడా అంటారు. ట్రాపికల్ సైక్లోన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ట్రాపికల్ సైక్లోన్స్ థర్మల్ ఆరిజిన్ ఉంటుంది. ట్రాపికల్ సైక్లోన్స్ అనేటివి కన్వెక్టివ్ సైక్లోజెనిసిస్ కాన్సెప్ట్ వల్ల వచ్చినవి. కన్వెక్టివ్ అంటే థర్మల్ ఒరిజిన్, కన్వెక్టివ్ సైక్లోజెనిసిస్ థర్మల్ ఒరిజిన్ ఇదన్నట్టు. టెంపరేట్ సైక్లోన్స్ ఫ్రంటల్ సైక్లోజెనిసిస్ వల్ల వచ్చినవి. డైనమిక్ ఒరిజిన్ ఉంటుంది. డైనమిక్ ఒరిజిన్ అంటే ఏంటి అంటే ఎయిర్ మాసెస్ ఇంటరాక్షన్ వల్ల అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్. డైనమిక్ అంటే ఎయిర్ మాసెస్ ఇంటరాక్షన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్ ఇదన్నట్టు. మనం ఫ్రంటల్ సైక్లోజెనిసిస్ అర్థం చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఎయిర్ మాసెస్ అంటే ఏంది, ఫ్రంట్స్ అంటే ఏందో చూద్దాం. ఎయిర్ మాసెస్ అంటే ఏంటంటే ఎయిర్ మాస్ అనేది ఒక లార్జ్ బాడీ ఆఫ్ ఎయిర్ హ్యావింగ్ లిటిల్ హారిజాంటల్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. లిటిల్ హారిజాంటల్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ అంటే హారిజాంటల్గా ఎక్కువ టెంపరేచర్ వేరియేషన్ అవి లేదన్నట్టు. మాయిశ్చర్లో కూడా ఎయిర్ మాసెస్ అనేది ప్లానెటరీ విండో సిస్టంలో ఒక భాగము. ఇవి విండో బెల్ట్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఎక్స్టెంట్ సర్ఫేస్ నుంచి లోవర్ స్ట్రాటోస్ఫియర్ వరకు ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక లార్జ్ పార్సల్ ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఓవర్ ఏ హోమోజీనియస్ ఏరియా ఫర్ సఫిషియెంట్లీ లాంగ్ టైమ్. ఇట్ అక్వైర్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది అనుకుందాం, ఇక్కడ ఎక్కువ షేప్ ఉంది అనుకుందాం, ఒక హోమోజీనియస్ ఏరియా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏరియా ఈ ఎయిర్కి వస్తాయి. అంటే ఇది హాట్ ఉంటే ఇది ఎయిర్ కూడా హాట్గా ఉంటుంది. అలా ఈ హోమోజీనియస్ రీజన్స్ అనేటివి ఓషన్లా ఉండొచ్చు, ప్లేన్స్ అయి ఉండొచ్చు, ప్లాట్యూస్ అయి ఉండొచ్చు. హోమోజీనియస్ సర్ఫేస్ ఎక్కడైతే ఎయిర్ మాసెస్ ఉంటాయో అవి సోర్స్ రీజన్స్. ఇదే సోర్స్ రీజన్స్ అనొచ్చు. సోర్స్ రీజన్స్ ఎక్కువ అంటే హై ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి ఇప్పుడు సబ్ ట్రాపిక్స్లో, అవి ఎక్కువ సోర్స్గా ఉంటాయి. గివింగ్ రైస్ టు ట్రాపికల్ ఎయిర్ మాసెస్ అండ్ అరౌండ్ పోల్స్ అక్కడ పోలార్ ఎయిర్ మాసెస్ వస్తాయి. సో సోర్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే సబ్ ట్రాపిక్స్లో అయితే ట్రాపికల్ ఇన్ ద సబ్ ట్రాపిక్ గివింగ్ రైస్ టు ట్రాపికల్ ఎయిర్ మాసెస్ వస్తాయి. ఇంకా పోలార్స్లో అయితే పోలార్ ఎయిర్ మాస్ వస్తుంది. ఇది అన్నట్టు. సోర్స్ రీజన్ అనేది ఏం చేస్తుంది అంటే హీట్ ఇంకా మాయిశ్చర్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది ఉన్న ఎయిర్ మాస్లో. ఒక ఎయిర్ మాస్ ఎప్పుడైతే సోర్స్ రీజన్ నుంచి దూరం వెళ్తుందో అప్పుడు అప్పర్ లెవెల్ మెయింటైన్స్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. అప్పర్ లెవెల్ ఎక్కువసేపు మెయింటైన్ చేస్తుంది ఫిజికల్ ఇప్పుడు ఇది సోర్స్ అనుకుందాం, ఇక్కడున్న ఎయిర్ మాస్ ఇది అనుకుందాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ అప్పర్ లెవెల్లో ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నట్టు. ఎందుకు ఇది ఎట్లా అవుతుంది అంటే ఎయిర్ మాసెస్ అనేటివి స్టేబుల్గా ఉంటాయి, స్టాగ్నెంట్ ఎయిర్ ఉంటుంది, విచ్ డస్ నాట్ ఫెసిలిటేట్ కన్వెక్షన్. Conduction and radiation in such stagnant air are not effective. ఈ స్టాగ్నెంట్ ఎయిర్లో కండక్షన్ కానీ ఇంకా రేడియేషన్ కానీ ఉండవు, ఇంకా కన్వెక్షన్ కూడా లేదు. సో అసలు ఎయిర్ మూమెంట్ లేదని అట్లా అర్థంలాగా వస్తుంది. ఇదన్నట్టు. ఏవి సోర్స్ రీజన్కి మంచి సోర్సెస్ ఏంటివి ఎయిర్ మాసెస్కి అంటే
సోర్సెస్ ఎలా ఉండాలి అంటే షుడ్ బి ఎక్స్టెన్సివ్ విత్ జెంటిల్ డైవర్జెంట్ ఎయిర్ సర్క్యులేషన్, అంటే జెంటిల్ యాంటీసైక్లోనిక్ ఉండాలి. యాంటీసైక్లోనిక్ అంటే స్టేబుల్, జెంటిల్ యాంటీసైక్లోనిక్ సర్క్యులేషన్ ఉండాలి. అది అన్నట్టు అంటే జెంటిల్ డైవర్జెంట్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. హై ప్రెషర్ బెల్ట్స్ విత్ బట్ లిటిల్ ప్రెషర్ డిఫరెన్స్. హై ప్రెషర్ బెల్ట్ ఉండాలి కానీ ప్రెషర్ డిఫరెన్స్ కూడా తక్కువ ఉండాలి. ఇవి ఐడియల్ సోర్స్ రీజన్స్. నో మేజర్ సోర్స్ రీజన్. మిడ్ లాటిట్యూడ్స్లో అసలు సోర్సెస్ లేవు ఎయిర్ మాసెస్కి. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ యాజ్ దిస్ రీజన్స్ ఆర్ డామినేటెడ్ బై ప్రెంటల్ సైక్లోన్స్ అండ్ అదర్ డిస్టర్బెన్సెస్. సో ఇది మన ఈక్వల్ మిడ్ లాటిట్యూడ్స్ ఇక్కడ. సో ఎయిర్ మాసెస్కి సోర్స్ రీజన్సే లేవు, ఎందుకంటే ఇవంతా ఇక్కడ ఫ్రంటల్ సైక్లోన్స్ ఉంటుంది. ఇది అన్నట్టు ఎయిర్ మాసెస్ బేస్డ్ ఆన్ సోర్స్ రీజన్స్ ఎక్కడ ఎన్ని అంటే సోర్స్ రీజన్ బట్టి ఎయిర్ మాసెస్ డిఫైన్ అవుతాయి. వార్మ్ ట్రాపికల్, ఇంకా సబ్ ట్రాపికల్ ఓషన్స్. మనకు అందరికీ తెలుసు ఇది ట్రాపికల్, ఇంకా సబ్ ట్రాపికల్ ఓషన్స్. సబ్ ట్రాపికల్ హాట్ డిజర్ట్స్, ఇంకా రిలేటివ్లీ కోల్డ్ హై లాటిట్యూడ్ ఓషన్స్, ఇంకా ద వెరీ కోల్డ్ స్నో కవర్డ్ కాంటినెంట్స్ ఇన్ హై లాటిట్యూడ్స్, పర్మనెంట్లీ ఐస్ కవర్డ్ కాంటినెంట్స్ ఇన్ ద ఆర్కిటిక్ అండ్ అంటార్క్టికా. ఇలా అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఉంటాయి అన్నట్టు. ఎన్ని ఎయిర్ మాసెస్ ఉన్నాయి అంటే సోర్స్ రీజన్లో మనం చూసాం 5. ఇప్పుడు ఎయిర్ మాసెస్ ఎన్ని ఉన్నాయంటే మ్యారిటైమ్ ట్రాపికల్ MT, మ్యారిటైమ్ ట్రాపికల్, కాంటినెంటల్ ట్రాపికల్, మ్యారిటైమ్ పోలార్, కాంటినెంటల్ ఆర్కిటిక్, ఇలా ఉన్నాయట. ఈ ఫస్ట్ లెటర్ ఏమో మాయిశ్చర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎయిర్ని డినోట్ చేస్తుంది. అంటే మాయిశ్చర్ అంటే మ్యారిటైమ్ అంటే M, కాంటినెంటల్ అంటే C. కాంటినెంటల్ ఎయిర్ మాస్ డ్రైగా ఉంటుంది, మ్యారిటైమ్ ఎయిర్ మాస్ మాయిస్ట్గా ఉంటుంది, మనకు అది తెలుసు. ఈ సెకండ్ లెటర్ అనేది సోర్స్ రీజన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే T ఫర్ ట్రాపికల్, P ఫర్ పోలార్, A ఫర్ ఆర్కిటిక్ ఆర్ అంటార్టిక్, కోల్డ్ ఉంటుంది, పోలార్ కూల్ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది the heat transfer processes that warm or cool air the air take place slowly. The heat transfer processes the warm or cold air takes place స్లోగా ఎదురుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం కోల్డ్ ఎయిర్ మాస్ అంటే ఏందో చూద్దాం. కోల్డ్ ఎయిర్ మాస్ అంటే ఏదైతే కోల్డర్ దెన్ అండర్లయింగ్ సర్ఫేస్ ఉంటుందో. ఇప్పుడు అండర్లైన్ సర్ఫేస్ ఇది ఉందనుకో, దీనికన్నా ఇక్కడ ఉన్న ఎయిర్ కూల్ ఉంటే అది అన్నట్టు. కోల్డ్ సోర్స్ రీజన్స్ ఏమంటే ఆర్కిటిక్ ఓషన్ కోల్డ్ అండ్ మాయిస్ట్, సైబీరియా కోల్డ్ అండ్ డ్రై, ఆర్కిటిక్ ఓషన్ సైబీరియా కోల్డ్ అండ్ డ్రై ఉంటుంది, నార్థన్ కెనడా కోల్డ్ అండ్ డ్రై ఉంటుంది, సౌతర్న్ ఓషన్ కోల్డ్ అండ్ మాయిస్ట్ ఉంటుంది. వామ్ ఎయిర్ మాస్ అంటే విచ్ ఈస్ వార్మర్ దెన్ ద అండర్లయింగ్ సర్ఫేస్. Warm air mass. A warm air mass is one which is warmer than the underlying surface. Warm source regions. Sahara Desert, warm and dry. Tropical oceans, warm and moist. ఇదన్నట్టు. ఇప్పుడు వచ్చేసి కాంటినెంటల్ పోలార్ ఎయిర్ మాస్. కాంటినెంటల్ polar air masses. Source regions of this air masses are Arctic basin, North America, Eurasia, Antarctica. ఈ డ్రై కోల్డ్ అండ్ స్టేబుల్ కండిషన్స్ దీని క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు. ఇక్కడ వెదర్ వింటర్లో ఫ్రిజ్డ్ క్లియర్ అండ్ స్టేబుల్ ఉంటుంది, సమ్మర్లో లెస్ స్టేబుల్ ఉంటుంది, యాంటీసైక్లోనిక్ విండ్స్ అంత ఎక్కువ ఉండవు, వార్మర్ ల్యాండ్ మాసెస్, ఇంకా లెజర్ స్నో ఉంటుంది ఇలాంటి. సో ఇలా డిఫరెంట్ అన్నీ చూసినాక
అసలు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఆన్ వరల్డ్ మెజర్లో ఎలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ మాస్ అనేది ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అకంపెనింగ్ వెదర్ని ఆర్ వర్టికల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇండికేటింగ్ ఇట్స్ స్టెబిలిటీ అండ్ కోల్డ్నెస్ ఆర్ వార్మ్నెస్ అండ్ మాయిశ్చర్ కంటెంట్. ద ఎయిర్ మాసెస్ క్యారీ అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఫ్రమ్ ఓషన్స్ టు కాంటినెంట్స్. They transport latent heat, thus contributing to latitudinal heat balance. ఎయిర్ మాసెస్ అనేటివి అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ని క్యారీ చేస్తుంది ఓషన్ నుంచి కాంటినెంట్స్కి. సో లాటెంట్ హీట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో అలా లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. చాలా మైగ్రేటరీ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, సైక్లోన్స్, స్టార్మ్స్, అవన్నీ ఎక్కడ ఒరిజినేట్ అవుతాయి అంటే కాంటాక్ట్ జోన్ బిట్వీన్ డిఫరెంట్ ఎయిర్ మాసెస్ కాల్డ్ ఫ్రంట్స్ దగ్గర. ఎయిర్ అంటే ఇక రెండు కలిస్తే ఎయిర్ మాసెస్ ఫ్రంట్ అంటాం, అక్కడ ఒరిజినేట్ అవుతాయి సైక్లోన్స్ అవన్నీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఇన్వాల్వ్డ్ డిటర్మైన్ ద వెదర్ ప్యాటర్న్స్ అసోసియేటెడ్ విత్ డిస్టర్బెన్సీస్ అన్నట్టు. సో ఈ వీడియోలో టెంపరేట్ సైక్లోన్స్ ఇంట్రడక్షన్, ఎయిర్ మాసెస్ గురించి నేర్చుకున్నాం.